దేవుడు కనిపిస్తున్నాడు. వైసీపీ నేతల ఇళ్లలో స్వామివారు ప్రత్యక్షం. తిరుమల కల్తీ నెయ్యి స్కామ్ వైసీపీని డిఫెన్స్ లో పడేసింది. లడ్డూ ప్రసాద్ని అపవిత్రం చేసి స్వామివారి పట్ల ఘోర అపచారానికి పాల్పడ్డారని హిందువులంతా భావిస్తున్నారు. ఈ పరిణామం రాజకీయంగా వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి కూటమి ప్రభుత్వంపై ఎంత ఎదురుదాడి చేసినా, హెరిటేజ్ ఇందాపూర్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అవినీతికి అక్రమాలకు అలవాటు పడిన ఏపీ ప్రజలు దైవద్రోహాన్ని మాత్రం చూసి చూడనట్లు వదిలేయలేకపోతున్నారు. కల్తీ నెయ్యి కేసు నుంచి బయటపడడానికి వైసీపీ వ్యూహకర్తలు ఎన్ని స్ట్రాటజీలు అమలు చేసినా జగన్ ట్రాక్ రికార్డు పెద్ద మైనస్ గా మారింది. జగన్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రంలో వందల ఆలయాలపై దాడులు జరిగాయి. రామతీర్థం రాముల వారి విగ్రహం తల నరికేయడం దగ్గర నుంచి దుర్గగుడిలో వెండి సింహాలు మాయం కావడం, తిరుమల హుండీ సొమ్మును దోచేసిన దొంగలతో సెటిల్మెంట్ చేసుకోవడం వంటి సంఘటనలు వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలిచిపోయాయి. ఎంత బుకాయించినా చరిత్రను చెరిపేయడం కుదరలేదు. నిజాలను అబద్ధాలను నమ్మించలేకపోయారు. ఎదురుదాడి రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ పని చేయకపోవడంతో వైసీపీ నాయకులు చేతులెత్తేశారు. నామాలు బొట్లు పెట్టుకుని దేవాలయాల్లో దండాలు పెడుతున్నారు. గతంలో బ్యాక్ గ్రౌండ్ లో జగన్ ఫోటోలు పెట్టుకుని మాట్లాడిన ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు దేవుడి పటాల పక్కన నిల్చుని కనిపిస్తున్నారు. అధికారంలో ఉండగా చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ఇప్పుడు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా ప్రయోజనం ఉండదు. జగన్ రెడ్డి హయాంలో జరిగిన పాపాలను దేవుడు క్షమించినా భక్తులు మాత్రం మర్చిపోయే ప్రసక్తే లేదంటున్నారు.